మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు చెప్పారన్నారు. డీపీఆర్కు విరుద్ధంగా మేడిగడ్డ ప్రాజెక్టును 5 కిలోమీటర్ల దూరం ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. రక్తాన్ని మేధస్సును దారపోసి తానే స్వయంగా నిర్మించానని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోందని ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా కాళేశ్వరం కమిషన్ల గురించి, కాళేశ్వరంలో కేసీఆర్ గారి కుటుంబం పడ్డ కక్కుర్తి గురించి పదే పదే మోడీ గారు, పదే పదే అమిత్ షా గారు, నడ్డా గారు, గతంలో ఈటల రాజేందర్ గారు కూడా జరిగింది ఏటీఎం గా మారింది కాళేశ్వరం చెప్పినటువంటి వాస్తవాలను నిన్నటి రోజు కమిషన్ ముందు చెప్పని అందరూ కూడా భావించినాం. కానీ గ్రామాల్లో సామెత ఉంది, వారు అంతేరా దొంగలకే మద్దతు చెప్తాడని, అంతేరా దొంగలకు సద్దులు పోస్తారని చెప్పినటువంటి తీరు నిన్నటి రోజు కనిపించినటువంటి సందర్భం చెప్పక తప్పదన్నమాట సందర్భంగా చెబుతూ, కాళేశ్వరం అంశాలన్నీ చిట్టా విప్తరని చెప్పని అనుకున్న సందర్భంలో వారి పాత బాస్ కేసీఆర్ గారు రుణం తీర్చుకునే విధంగా వారు మాట్లాడినట్టు మాటల తీరు చూస్తే ఈటల రాజేందర్ గారు ఈ విధంగా వాస్తవాలను చెప్పక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయినటువంటి వాదనకు నేడు నిజమైందనేటువంటి మాటను ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, నిన్నటి రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా కాళేశ్వరం కమిషన్